మీరు చెప్పిన నెట్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే సోనియా గాంధీ గారికి మనం ఈ తెలంగాణ ఇస్తే అటు కూడా పోతుంది ఇటు కూడా పోవచ్చు అని ముందే తెలుసు, అయినా కూడా త్యాగం చేసి ఇంతమంది ఎంపీలు ఆపుతున్నా కూడా వెళ్ళి ఆవిడ డెసిషన్ తీసుకుని షీ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ షీ సాక్రిఫైస్ ద పార్టీస్ ఇంట్రెస్ట్ అని అంటున్నారు, అంతేనా? అది నిజమండి. మీరు ఒకవేళ సోనియా గాంధీ యొక్క వ్యవహార శైలులు మీరు గమనిస్తే ఆమె ఎక్కడ మాటిచ్చిన ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ, అప్పుడు ప్రధానమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వ్యతిరేకించినాక కూడా ఆమె కమిట్మెంట్ చేస్తే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారితో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకత్వం చెప్పించింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళి సోనియా గాంధీని తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఒప్పించడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టడం జరిగినది. 2009 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే భువనగిరి సభలో సోనియా గాంధీ గారితో చెప్పించడం జరిగినది. ఆమెకి ఎప్పుడే కానీ ఒక మాట ఇచ్చినప్పుడు తప్పొద్దనేది ఒకటి చాలా తక్కువగా మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో లేదన్న పార్టీ వాళ్ళు కమిట్మెంట్ చేస్తే అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ వాట్ శ్రీమతి సోనియా గాంధీ ఈజ్ అన్లైక్ అదర్ లీడర్స్. సో తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా కూడా గెలుస్తాం అట్లాంటి ఒప్పందం పెట్టుకుంటుండే, మెర్జ్ చేసుకుంటుండే. కానీ ఇప్పుడు చేయలేదు, అడగలేదు. ఇదే కేసీఆర్ గారు సకుటుంబ సమేతంగా వెళ్ళి మాట్లాడినప్పుడు చంద్రశేఖరరావు గారు వెళ్ళి నేను ఏమన్నా చేస్తున్నాను మేడం మీరు తెలంగాణ అన్నప్పుడు కూడా వెళ్ళి దిగ్విజయ్ సింగ్ నలమన్నది కానీ వెళ్ళి చెప్పారు కదా ఎలక్షన్స్ కి ముందు వస్తాము రాము అని చెప్పి అతను అందుకే కేసీఆర్ ఎవరు నమ్మరు. ఒకసారి బీజేపీ పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు చెప్పినాడు, కేసీఆర్ని ముఖ్యమంత్రిని తీసుకొని వెళ్తే మోదీ గారు అన్నారట, బేస్కు కైసే భరోసా కర్ రే తో కాంగ్రెస్కు దోకా దివసో హే ఇసే క్యూ భరోసా కర్ రే అన్నాడట. సో అందుకే ఇతను భరోసా చేయడు కాబట్టి ఇతను లాయల్టీ నిరూపించుకోవడానికి నేను కానుకని చెప్పాను. సో కేసీఆర్ గారు అంటే కేంద్రంలో ఏ నాయకులు జాతీయ నాయకులు నమ్మరు, ఇతనంటే అతనిపైన గౌరవమే లేదు అక్కడ, ఎందుకంటే మాట తప్పుతాడు అనేది ఇతనికి బాగా ఉన్న చరిత్ర అతను మాట తప్పడంలో. సో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నేను వాళ్ళతో చాలా క్లోజ్గా పనిచేసినాను. పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా డైరెక్ట్గా ఆమె కింద పనిచేస్తాను పార్లమెంట్లో. ఏసీ సెక్రటరీ కూడా పనిచేసినాను కాబట్టి ఆమె వ్యవహార శైలి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక దశలో 2009 10th December రోజున సందీప్ దీక్షిత్ గారు సోనియా గాంధీని అడిగినారు, మేము మేడం ఇట్స్ గుడ్ డిసిషన్ అంటే హౌ లాంగ్ వీ కెన్ హోల్డ్ ఆన్ టు తెలంగాణ, ఇట్ హ్యాస్ టు కమ్ అని అన్నది. సో దిస్ ఈజ్ హౌ షీ ఈజ్ ఆల్వేస్ లైక్ షీ ఈజ్ కమిటెడ్ ఇఫ్ షీ సెడ్ ఎనీ వర్డ్. సో అందుకే నేను చెప్పేది ఎందుకంటే ఇది ఒక రాజకీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు, అక్కడ వ్యక్తిగతంగా సన్నిహితంగా పనిచేసింది కాబట్టి వారి యొక్క నిర్ణయం ఎలా మార్పు వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న గులాం నబీ కానీ మిగతా అందరూ కూడా దిగ్విజయ్ గారు కూడా నేను తెలంగాణ వ్యతిరేకి కాబట్టి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు అమలు చేయాల్సి వచ్చింది అన్నాడు. జయరాం రమేష్ వీళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేక మాట్లాడిన వ్యక్తులు. సో సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయాల్సి వచ్చిందన్నారు. అందుకని ఎందుకంటున్నా అంటే సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయం భారత రాష్ట్రపతి గారు చెప్పినారు, ఆమె నిర్ణయంతోనే మేము ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ కొరకంటూ. అందుకే సోనియా గాంధీ కీలకం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడంలో. మిగతా వాళ్ళందరూ సహకరించుంటారు కానీ అంతిమంగా కేసీఆర్ గారు ఆయన చెప్పాడు కదా తెలంగాణ అసలు ఇంకా 50 సంవత్సరాలు ఉద్యమం చేస్తూ రాకపోతుంది. 2 సంవత్సరాల నుంచి కనీసం హైకోర్టు సాధించుకోలేని సత్తా లేని దద్దమ్మలంతా కూడా మేమే తీసుకొచ్చినామంటే ఎట్లా నమ్ముతారు? మనది పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ డెమోక్రసీలో అంతిమంగా అధికారం పార్లమెంట్కి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినాక కూడా రాష్ట్ర ఏర్పాటు చేయొద్దని చెప్పినాక కూడా పార్లమెంటే చేయగలిగింది. అందుకే పార్లమెంట్ చట్టం చేయగలిగిందని అంటే 2 ఎంపీలతో పార్లమెంట్ చట్టం అవుతుందా? సో ఇట్లాంటి కేసీఆర్లు 1000 మంది పుట్టినా కూడా తెలంగాణ రాష్ట్రం రాదు, ఇంకా వేలాది మంది చనిపోయినా కూడా రాదు. దేశం మొత్తంలో ఎన్నో చోట్ల పోరాటాలు జరుగుతాయి. సోనియా గాంధీ ఆర్ ఎనీ పార్టీ ఎట్ పవర్ if they can decide it will happen because and you need ultimately parliamentary majority. సో రాజ్యసభలో కూడా బీజేపీ సహకరించింది అక్కడ కాబట్టి బిల్ పాస్ కాగలిగింది అక్కడ. సో అందుకే ఎందుకు అప్పుడున్న అధికార పార్టీ నాయకురాలు యొక్క నిర్ణయం మార్పు వచ్చింది చేయగలిగింది, నిజం చేయగలిగింది, తెలంగాణ సహకారం చేయగలిగిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఎందుకు హైకోర్టు సాధించలేకపోతున్నారు, ఎందుకు పార్లమెంటుని మోదీని ఒప్పించలేకపోతున్నారు? ఇవన్నీ వీళ్ళు ఉత్తిపోగా అంటే పొంకనాలు మాట్లాడతారు తప్పితే హైకోర్టు సాధించలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం